శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. 2026వ సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఎలా ఉన్నాయి? ఈరోజు రాత్రి 9 గంటల తర్వాత కుంభరాశి వారు ఒక గుడ్ న్యూస్ వింటారు. అంటే ఏంటి, అది ఏంటి, ఈ పూర్తి వివరాలు వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈరోజు కుంభరాశి వారికి చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఈరోజు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక మంచి వార్త మీ చెవికి చేరబోతుంది. అది రాత్రి 9 గంటల తర్వాత మీ జీవితంలో వెలుగులు నింపే విధంగా ఉంటుంది. ఈరోజు మొత్తం మీద మీకు మానసిక శాంతి, ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి. ఏ పని చేసినా కానీ మీరు తెలివిగా ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తారు. ఉదయం సమయంలో కుంభరాశి వారు కొంచెం ఆలోచనలో మునిగిపోయి ఉండొచ్చు. గతంలో తీసుకున్న ఒక నిర్ణయం గురించి మనసులో సందేహం కలుగుతుంది. కానీ భయపడాల్సిన పని లేదు. మీరు చేసింది సరైంది అని ఈరోజు సాక్ష్యం లభిస్తుంది. దేవుడు మీపై దృష్టి ఉంచి ఉన్నాడు. ఉదయం 9 గంటల తర్వాత ఒక స్నేహితుడు కానీ లేదా బంధువు నుండి కానీ ఒక ముఖ్యమైన సందేశం వస్తుంది. ఆ సందేశం మీకు ఒక కొత్త మార్గాన్ని చూపిస్తుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇంటర్వ్యూ కానీ లేదా ఆఫర్ కాల్ కానీ రావచ్చు. వ్యాపారస్తులకి కొత్త క్లయింట్ లేదా ఆర్డర్ వచ్చే సూచనలు ఉన్నాయి. ఇక మధ్యాహ్నం సమయంలో మీరు కొంచెం అలసటగా కనిపించవచ్చు, కానీ ఇది తాత్కాలికం. శక్తిని సేకరించడానికి కొంత విశ్రాంతి తీసుకోండి. కార్యాలయంలో ఉన్నవారికి ఈ సమయం కొంచెం ఒత్తిడిగా ఉంటుంది, అయినా మీరు చాకచక్యంగా సమస్యను పరిష్కరిస్తారు. వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కొత్త నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. పెద్దవారి సలహా తీసుకుంటే మీకు మేలు జరుగుతుంది. మధ్యాహ్నం 3 నుండి 4 మధ్యలో మీరు ఆర్థిక విషయాల్లో ఒక పాజిటివ్ సమాచారం పొందే అవకాశం ఉంది. అది చిన్న మొత్తంలో అయినా సరే ఆనందాన్ని మీకు ఇస్తుంది. ఇక సాయంత్రం సమయంలో మీలో ఒక విచిత్రమైన ఉత్సాహం వస్తుంది. ఇంట్లో ఆనంద వాతావరణం నెలకొంటుంది. మీరు చాలా రోజుల తర్వాత కుటుంబ సభ్యులతో కూర్చొని నవ్వుతూ మాట్లాడే సమయం దొరుకుతుంది. పెద్దవారి ఆశీర్వాదం ఈ సాయంత్రం మీకు శుభాన్ని తెస్తుంది. ముఖ్యంగా ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, ముఖ్యంగా మీరు ఎవరికైనా చేసిన సహాయం ఈరోజు తిరిగి మీకు ఆశీర్వాదంగా వస్తుంది. ఇక రాత్రి 9 గంటల తర్వాత గుడ్ న్యూస్ రాబోతుంది. ఇదే ఈరోజు యొక్క క్లైమాక్స్. రాత్రి 9 గంటల తర్వాత మీరు ఈ గుడ్ న్యూస్ని వింటే గుండె ఉప్పొంగిపోతుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న వార్త అది. ఆ గుడ్ న్యూస్ మీ జీవితంలో కొత్త దిశను చూపిస్తుంది. ఉద్యోగస్తులకి మీరు పెట్టుకున్న ప్రమోషన్ కానీ లేదా బదిలీ ఫైనల్ అయిందని సమాచారం రావచ్చు. మీ పై అధికారులు మీ పనిని గుర్తించి మిమ్మల్ని ప్రశంసించవచ్చు. ఇక వ్యాపారస్తులకి ఒక పెద్ద కాంట్రాక్ట్ ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. మీ వ్యాపారానికి కొత్త దిశ లభిస్తుంది. ఇక విద్యార్థులకి ఒక పరీక్షా ఫలితం కానీ లేదా స్కాలర్షిప్ సమాచారం కానీ చేరవచ్చు. మీరు ఊహించని స్థాయిలో మంచి మార్కులు పొందినట్లుగా కూడా తెలవచ్చు. ఇక ప్రేమ జీవితంలో ఉన్నవారికి మీరు ప్రేమించే వ్యక్తి నుండి ఒక అద్భుతమైన సందేశం వస్తుంది, లేదా విడిపోయిన వారు తిరిగి సంప్రదించే అవకాశం కూడా ఉంది. ఇక వివాహితులకు జీవిత భాగస్వామి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తారు. మీరు భావోద్వేగంగా అనుభూతి చెందుతారు. ఈ గుడ్ న్యూస్ కేవలం ఒక సంతోషం మాత్రమే కాదు, అది మీ జీవితాన్ని స్థిరంగా మార్చే ఆరంభం. కుంభరాశి వారికి ఈరోజు శనీశ్వరుడు, చంద్రుడు కలయిక ప్రభావం అనేది ఉంది. శని కృపతో మీరు సాధారణంగా శ్రమించేవారు, కానీ ఈరోజు శ్రమ ఫలితం తక్షణమే కనిపిస్తుంది. రాత్రి 8 గంటల తర్వాత ఓం శ్రాం శ్రీం శ్రోం సహన్ శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపిస్తే అదృష్టం
నెట్టి రెట్టింపు అవుతుందండి. రాగి దీపంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి దాని ముందు మీ కోరికను చెప్పండి. రాత్రి 9 తర్వాత మీరు వినే గుడ్ న్యూస్ అదే కోరికను నెరవేర్చే సంకేతం కూడా అవుతుంది. ఆర్థికంగా ఈరోజు కుంభరాశి వారికి బాగానే ఉంటుంది. పాత బకాయిలు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఎవరైనా మీరు ఇచ్చిన డబ్బును తిరిగి చెల్లించవచ్చు. కొంతమంది కొత్త ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచిస్తారు. అది చాలా జాగ్రత్తగా చేయాలి. పేపర్లపై సంతకం చేసే ముందు 2 సార్లు చెక్ చేయండి. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు ఎంతో మధురంగా ఉంటుంది. మీరు చెప్పలేకపోయిన మాట ఈరోజు సులభంగా చెప్పగలుగుతారు. ఆరోగ్య ఫలితాలు చూస్తే మానసిక ఒత్తిడి మాత్రం కొంచెం తగ్గించుకోవాలి. రాత్రి సమయంలో వేడి నీటితో కాళ్ళు కడిగి పడుకుంటే నిద్ర బాగా వస్తుంది. ఈరోజు శుభ రంగు నీలం. శుభ సమయం రాత్రి 9 నుండి 10:30 వరకు. శుభ అంకె వచ్చేసి 7. శుభ దేవత శనీశ్వరుడు. శుభ దిక్కు పడమర. మొత్తంగా చూస్తే ఈరోజు మీకు మలుపు తిప్పే రోజనే చెప్పుకోవాలి. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి.